హలో అందరికీ. సో ఇదైతే వెడ్నెస్డే మార్నింగ్ అనమాట. మీరు ఇందాక చూసిన వీడియోస్ అన్నీ ట్యూస్డే నైట్ మా హస్బెండ్ అయితే వాటిని రికార్డ్ చేసుకొని వచ్చారు. ఫైనల్గా మేము కూడా వెళ్ళాం, కానీ అక్కడికి అది చూస్తే కొంచెం టెరబుల్గా అనిపించింది అనమాట. అండ్ అలాంటివి రికార్డ్ చేసి పెట్టకూడదని కూడా నాకు తెలుసు. సో అందుకే నేను వాటిని ఏం రికార్డ్ చేసి పెట్టలేదు. ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టానమాట. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, సో ఇదైతే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో దానికి పూజ చేసి ఇప్పుడు దాన్ని గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ చూసారా, ముగ్గురు పిల్లలు ఇప్పుడైతే దొరికారనమాట వీడియో తీయడానికి ఒకే చోట. ముగ్గురు మొత్తం ప్యాక్ అయిపోయారు. బికాజ్ ఆ రోజు చాలా చలిగా ఉంది. అప్పుడు శివరాత్రి దగ్గర ఉందన్నమాట. అందుకేనేమో చాలా చలిగా ఉందన్నమాట. అండ్ విలేజ్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది చలి. సో అందరు ఇలా ప్యాక్ అయిపోయారనమాట చలికి. సో ముగ్గురు ఆడుకుంటున్నారు ఇక్కడ. సుదీక్ష సో ఇక్కడైతే నాన్ వెజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. పలావ్ రైస్ అండ్ మటన్ కర్రీ అయితే మా పిన్ని చేశారు, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. సో అవి రెండు తను చేశారనమాట. ఆ రెండు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మటన్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. నార్మల్గా మా పిన్ని వంటలన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా చేస్తుంది. సో అందుకే మేము ఎక్కువ ఎప్పుడైనా అందరం ఇలా కలిసినప్పుడు నాన్ వెజ్ తనతోనే కుక్ చేయించడానికి ట్రై చేస్తాం. బట్ ఏంటంటే తనకు ఒక హెల్పర్ అయితే కావాలన్నమాట, అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టడానికి. సో ఇంకా నేనైతే ఇక్కడ బోటి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో నేను కూడా బోటి కర్రీ చేయడం చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. అది కూడా నేను మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. మా అత్తయ్య నాన్ వెజ్ చాలా బాగా కుక్ చేస్తారు. సో ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా కూతురు కూడా మాట్లాడుతుంది. అండ్ మా అక్క అయితే తలకూర చేస్తుంది. ఇలా అందరం ఒక్కొక్క ఐటమ్ అయితే చేసామన్నమాట.
వంట అంతా అయిపోయాక అన్నీ చూపిద్దాము అని అనుకున్నాను, బట్ నేను మర్చిపోయాను అనమాట. సగం తిన్నాక గుర్తొచ్చింది అయ్యో అని. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. మీకు ఎలా అనిపించాయి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీసిన 2 వీడియోస్? నాకైతే చాలా హ్యాపీ అనిపించాయి మీతో షేర్ చేసుకోవడం. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. బై బై, సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.